మన భూమి అనేది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అయినా మన భూమి తిరుగుతుంది అనే ఫీలింగ్ అనేది మనకు అస్సలు కలగదు. అయితే భూమి ఇలా తన చుట్టూ తాను వేగంగా తిరుగుతున్నా కానీ మనకు అది తిరుగుతున్నట్టు ఎందుకు అనిపించదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భూమి అనేది తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల టైం అనేది పడుతుంది. దాన్నే మనం ఒక రోజు అని అంటాం. అయితే ఇదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల్లో 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్స్ టైం అనేది పడుతుంది. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే భూమి అనేది సూర్యుని చుట్టూ తిరిగే టైంలో 1,07,280 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఇంకా తన చుట్టూ తాను 1,666 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. అయితే భూమి అనేది ఇంత వేగంతో తిరుగుతున్నా కానీ మనకు భూమి అసలు కదులుతున్నట్లే అనిపించదు. అయితే ఇలా అనిపించడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అదేంటంటే మనం ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాం అనుకుందాం. ఫ్లైట్ అనేది టేకప్ అవుతున్నప్పుడు మనకు సీట్లో కూరుకుపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ల్యాండింగ్ అవుతున్నప్పుడు ముందుకు కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది. అదే ఫ్లైట్ అనేది ల్యాండింగ్ అండ్ టేకప్ టైంలో కాకుండా నార్మల్గా ట్రావెల్ చేస్తున్న టైంలో మనకు అసలు కదులుతున్న ఫీలింగే కలగదు. ఎందుకంటే ఫ్లైట్ అనేది ఆ టైంలో ఒకే స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనకు కదులుతున్నట్లు అనిపించదు. అయితే మన భూమి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. భూమి అనేది ఎప్పుడు కూడా సమాంతరమైన వేగంతో తిరుగుతుంది. సో దానివల్ల మనకు భూమి ఎంత స్పీడ్తో తిరుగుతున్నా కానీ అది అసలు కదులుతున్నట్లు కూడా అనిపించదు. ఇంకా ఇలా అనిపించకపోవడానికి గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఒక కారణమే. ఎందుకంటే మన భూమి తిరుగుతున్న టైంలో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా అది మనల్ని అంతరిక్షంలోకి విసిరేలా పనిచేస్తుంది. కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కంటే చాలా బలంగా ఉంటుంది. సో దీనివల్ల మనల్ని భూమి అనేది ఎప్పుడు కూడా తన వైపు లాక్కుంటూ ఉంటుంది. అంటే మనకి గురుత్వాకర్షణ శక్తి అనేది ఒక కారులోని సీట్ బెల్ట్ లాగా పనిచేస్తుంది. ఇంకా భూమి తిరుగుతున్నట్లు అనిపించకపోవడానికి మరో రీజన్ ఏంటి అంటే మనం పుట్టినప్పటి నుంచి ఈ భూమి కదలికకు అలవాటు పడ్డాం. అయితే మనకు భూమి తిరుగుతున్నట్లు అనిపించకపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.